సహోదరులారా, దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ, చాప్టర్ 22, 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము చాప్టర్ 22 వర్స్ 37, 37వ వచనం నుండి చదువుకుందాం. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవా ఆ ప్రభువును ప్రేమింపవలననిది. ఇది ముఖ్యమైనదియు మొదటనైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమైనదని అతనితో చెప్పాను. సహోదరులారా, 2025 సంవత్సరం మొదటి నెల. ఈ మొదటి నెలలో కొన్ని మొదటి సంగతులు మీతో చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. కొన్ని ఫస్ట్ థింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. మనము మొదట చేయవలసినటువంటి కొన్ని విషయాలు, మరి లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనములో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. ఇది ముఖ్యమైనదియు మొదటనై ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం కదా. మొదటిది అనే మాట మనం చూస్తున్నాం. దేవుని పిల్లలమైన మనము, విశ్వాసులమైన మనము మొదట చేయవలసిన కొన్ని పనులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఫస్ట్, మొదట చేయవలసిన పనులు. మొదటగా మనం ఏం చేయాలి? మన జీవితాలలో మొదటగా దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి? ఇక్కడ మత్తయి సువార్త 22:37లో ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ప్రధానమైన ఆజ్ఞ గురించి ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రధానమైన ఆజ్ఞ ఏదంట? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి లేదా ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మొదటిది అన్నాడు. దేవునిని ప్రేమించుట అనేది ఎలాగుండాలి? పూర్ణ హృదయముతో ఉండాలి, పూర్ణ ఆత్మతో ఉండాలి, పూర్ణ మనసుతో ఉండాలి. పూర్ణ చంద్రుడిని ఎప్పుడైనా చూసారా మీరు? పూర్ణ చంద్రుడు పౌర్ణమి రోజు కనపడుతున్నాడు కదా. మనం ఈ బెంగళూరు సిటీలో ఉన్నాం కాబట్టి మనకు ఆకాశంలో నక్షత్రాలు, ఆకాశంలో చంద్రుడిని చూడటం చాలా అరుదైపోద్ది కదా. పల్లెటూర్లలో ఉంటే, పల్లెటూర్లలో ఆరు బయట మంచం వేసుకొని లేదా మిద్దె పైన పనుకుంటే మనకు ఆకాశము స్వచ్ఛగా కనపడుతూ ఉంటుంది. చాలా క్లారిటీగా కనపడుతూ ఉంటుంది. నక్షత్రాలు బాగా కనపడుతూ ఉంటాయి. పూర్ణ చంద్రుడిని మనం చూస్తాం. కానీ సిటీలో బయటకు వస్తే వీధి లైట్లు ఎక్కువ కనపడతాయి, మనకు బిల్డింగ్లు ఎక్కువ కనపడతాయి, చెట్లు ఎక్కువ కనపడతాయి. కాబట్టి ఆకాశంలో నక్షత్రాలను, ఈ చంద్రుడిని చూడటం చాలా అరుదు. మనం పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడంటే రౌండ్గా, గుండ్రముగా, దగదగా మెరిసిపోతున్నట్లుగా మంచి కాంతినిస్తూ. అంతకుముందు చంద్రుడు సగమే కనపడతాడు కదా, సగం కనపడుతూ ఉంటాడు. కానీ ఆ సమయం వచ్చేసరికల్లా రౌండ్ షేపులో గుండ్రంగా కనపడతాడు. అది పూర్ణము అంటే. సగం కాదు,
పూర్తిగా గుండ్రంగా కనపడతాడు. దేవునిని ఎలా ప్రేమించాలంటే సగము చంద్రుడు కనపడతాడు కదా, అలాగా సగము ప్రేమించటం కాదు, సగము ప్రేమించటం కాదు, లేదా కాలు భాగం ప్రేమించడం కాదు. దేవుణ్ణి ప్రేమించటం అనేది పూర్ణముగా ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి. క్రైస్తవుల జీవితాలలో, విశ్వాసుల జీవితాలలో మొదటగా మనం చేయవలసింది ఏంటంటే దేవునిని పూర్ణాత్మతో ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి, పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఇది మొదటగా మనం చేయాల్సిన పని ప్రియులారా. మనము దేవునిని మొదటగా ప్రేమించేది నేర్చుకోవాలి. అబ్రహాముకు ప్రత్యక్షమై లేదా అబ్రహామును పిలిచి, అబ్రహాము నువ్వు ప్రేమించు ఇస్సాకు, లేదా నీకు ఒక్కడై ఉన్నా అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకును నేను చూపించే ఒక పర్వతానికి తీసుకెళ్ళి అక్కడ అతన్ని బలిమన్నాడు. బాగా గమనించాలి ఇక్కడ. ఆ వార్త వినగానే అబ్రహాము ఒకవేళ బాధపడి ఉండొచ్చేమో, షాక్ అయిపోయి ఉంటాడు. నువ్వు ప్రేమించు ఇస్సాకు అంటూ ఉన్నాడు. అబ్రహాముకు అర్థమైపోయింది, నేను దేవుని కంటే నా కుమారుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడేమో దేవుడు. ఇప్పుడు నేను నిరూపించాలి, నేను నా కుమారుడైన ఇస్సాకుని ప్రేమిస్తున్నానా లేదా నిన్ను ప్రేమిస్తున్నానేది నిరూపించాలనుకున్నాడు అబ్రహాము. దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాము తన కుమారుని తీసుకొని ఆ మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ దహన బలిగా అర్పించినట్లుగా మనం చూస్తాం. అర్పించలేదు కానీ అది అర్పించినట్లే లెక్క ప్రియులారా. అబ్రహాము ముందు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవునిని ప్రేమించటము అంటే అర్థమేందంటే, అబ్రహాము ముందు లేక పుట్టిన కుమారుడున్నాడు, అబ్రహాము ముందు దేవుడు కూడా ఉన్నాడు. ఒక పక్కేమో కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు, ఒక ప్రక్కేమో దేవుడు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో అబ్రహాము ప్రేమ మొదటగా ఎవరి మీద ఉంది? ఇప్పుడు పరీక్ష వచ్చింది అబ్రహాముకి. ఎవరిని ప్రేమించాలి అబ్రహాము? ఎవరిని ప్రేమించాలో చెప్పండి. ఒకవేళ అబ్రహాము ప్లేస్లో నువ్వు కానీ నేను కానీ ఉంటే మన ఇద్దరం ఉన్నామనుకో, నీకు ఒక దండం, నీకు ఒక నమస్కారం, 100 సంవత్సరాల్లో చచ్చే ప్రాయంలో నాకు ఒక కుమారుని ఇచ్చి ఇప్పుడు ఆ కుమారుని బలియమంటావా, ఇప్పుడు ఆ కుమారుని చంపమంటావా? నీ వద్దు, నీ కొండ వద్దు, నీ ఆరాధన వద్దు, నీ ఆశీర్వాదాలు నాకేమొద్దు నాయనా, నీకు ఒక దండం అని చెప్పి కుమారుని తీసుకొని పరిగెత్తుకొని వద్దు మనమైతే. కానీ అబ్రహాం ఆ రీతిగా చేయలేదు ప్రియులారా. కుమారుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నా కుమారుడు కంటే నిన్నే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాననేది రుజువు చేశాడు అబ్రహాం. నాకు ఒక్కడే కుమారుడు అయినా పర్వాలేదు, నాకు ముసలి ప్రాయంలోనే పుట్టాడు అయినా పర్వాలేదు, ఇక నాకు లేకపోయినా పర్వాలేదు, నా ప్రేమంతా నీ మీదనే ప్రభువా. అది పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో లేదా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించడం అంటే. మొదటగా మనం ఎవరిని ప్రేమించాలంటే ప్రభువునే ప్రేమించాలి. నేను ఈ మాట అంటున్నందుకు మీరేం బాధపడాల్సిన పనిలే. మొదటగా ప్రేమించాల్సింది ప్రభువునే. ఆ తర్వాత ప్రేమించు నీ భార్యని, ఆ తర్వాత ప్రేమించు నీ పిల్లల్ని. ఇది బైబిల్ సూత్రం ప్రియులారా, ఇది బైబిల్ సూత్రం. ఆదాము కళ్ళు తెరవగానే ఎవరిని చూసుంటాడు చెప్పండి మీరు? నేల మంటితో నరుని సృజించాడు, నేల మంటితో సృజించాడు. వాని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు.
కళ్ళు తెరవంగానే ఎవరు కనిపించాడు ఆదాముకు? అవ్వ కనపడిందా? దేవుడు కనపడ్డాడా? దేవుడే కనపడ్డాడు. కళ్ళు తెరవగానే ఆదాము చూసింది దేవుణ్ణే, మొట్టమొదటగా చూసింది దేవుణ్ణే. కాబట్టి మొదటగా దేవుణ్ణే ప్రేమించాలి, దేవుణ్ణే ప్రేమించాలి. ఆ తర్వాతే భార్య, ఆ తర్వాతే పిల్లలు. అబ్రహాము నిరూపించాడు, నా ప్రేమంతా నా కుమారుని మీద కాదు ప్రభువా, నిన్నే నేను ప్రేమిస్తున్నానని అబ్రహాము నిరూపించాడు ప్రియులారా. కాబట్టి మొదటగా మనం ప్రేమించాల్సింది మన ప్రభువునే మనం ప్రేమించాలి. అది మొదటిది, అది ముఖ్యమైనదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించటం వలన, ఎందుకు దేవుణ్ణి మొదటగా మనం ప్రేమించాలి? మొదటిగా దేవుణ్ణి ప్రేమించటం వలన వచ్చే లాభాలు ఏమైనా ఉన్నాయంటే లాభాలు ఉన్నాయి. మనము మొదటిగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం కాబట్టి మనము లాభాలు పొందలేకపోతున్నాం, ఆశీర్వాదాలను పొందలేకపోతున్నాం. దేవుణ్ణి ప్రేమించటం వలన కలిగే లాభాలు ఏందో చెప్పమంటారా? 91వ కీర్తనలో ఒక మాట ఉంది, మీరేం చదవాల్సిన పని లేదు, ఊరికినే వినండి. 91వ కీర్తనలో ఒక మాట ఏముంటుందంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, తర్వాత మీరు పూర్తి చేయండి, నేను అతనిని తప్పించేదను. వెరీ గుడ్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. నువ్వు మొదటగా దేవుణ్ణి ప్రేమిస్తే దాని వలన వచ్చే ఫలితం ఏంటంటే ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించటం వలన అపాయాల నుండి దేవుడు తప్పిస్తాడు, వ్యాధుల నుండి దేవుడు తప్పిస్తాడు, బాధల నుండి దేవుడు తప్పిస్తాడు, రకరకాల కష్టాల నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుణ్ణి ప్రేమించటం వలన మనము తప్పించబడుతూ ఉన్నాం. కరోనా నుండి దేవుడు తప్పించాడు, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి దేవుడు తప్పించాడు, కుదరని రోగాలు వచ్చినప్పుడు దేవుడు తప్పించాడు. దేవుణ్ణి ప్రేమించకపోవటం వలనే మనము మేలులు పొందలేకపోతూ ఉన్నాం, ఆశీర్వాదాలను పొందలేకపోతున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను అతను తప్పించేదను అన్నాడు. సామెతల గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేస్తాను అన్నాడు. చదివారు ఆ మాట ఎప్పుడైనా మీరు? సామెతల గ్రంథంలో చెప్పగలరా రెఫరెన్స్? మీరు ఎవరైనా రెఫరెన్స్ చెప్పగలరా? నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాను? ఆస్తికర్తలనుగా చేస్తాను. ఇక్కడ ఈ మాట మనం జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి ప్రేమించేవారు ఆస్తికర్తలు అవుతారు. మరి నిజమేనా ఈ మాట? మరి మేము ప్రేమిస్తున్నాం కాదండి దేవుణ్ణి, మాకు ఆస్తులు లేవే, మాకు అంతస్తులు లేవే, మేము ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం, ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాం, దేవుణ్ణి ప్రేమించేవారు ఆస్తికర్తలు అవుతారని దేవుని వాక్యములో ఉంది కదా. ఇక్కడ ఒక సంగతి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. పాత నిబంధన కాలములో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే ఇచ్చాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు అంటే అర్థం, వారికి ఆస్తులు ఉన్నాయి, వారికి అంతస్తులు ఉన్నాయి, వారికి గొర్రెలు ఉన్నాయి, వారికి ఒంటెలు ఉన్నాయి, వారికి బంగారు ఉంది, వారికి వెండి ఉంది. కానీ ఆత్మ సంబంధమైన ప్రజలమైన మనకు దేవుడు భూ సంబంధమైన వాగ్దానాలు చేయలేదు. మనకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు లేదా భూ సంబంధమైనవి మనకు దేవుడు వాగ్దానం చేయలేదు. మనవన్నీ పరసంబంధమైన ఆశీర్వాదాలు, మనవన్నీ పరసంబంధమైన వాగ్దానాలు ప్రియులారా కదా. అలాగైతే మరి దేవుణ్ణి ప్రేమించేవారు కష్టాల్లో ఉంటారా? దేవుణ్ణి ప్రేమించేవారు ఇబ్బందుల్లో ఉంటారా? దేవుణ్ణి ప్రేమించేవారు ఆస్తికర్తలు కారా? దేవుణ్ణి ప్రేమించేవారు అప్పుల పాలైపోతారా? బాగా గమనించండి. ఒకవేళ దేవుడు మనకు భూ సంబంధమైన ఆశీర్వాదాలను ఇవ్వకపోవచ్చు, కానీ దేవుణ్ణి ప్రేమించేవారు అన్ని విషయాలలో బాగుగానే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు క్రైస్తవ దేశాలు ఉన్నాయి కదా, చాలా ప్రపంచంలో చాలా క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో అప్పులు ఇవ్వాలంటే క్రైస్తవ దేశాలే ఇస్తాయి అప్పులు. ఎలా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు? ఈ కాలంలో ఉన్న క్రైస్తవులు కూడా క్రైస్తవ దేశాలు అప్పులు ఇస్తున్నారంటే ప్రియులారా, ఈ సామెతల గ్రంథంలో ఉన్న మాటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటే మీరు
అమెరికా అది అమెరికా డాలర్ మీద కానీ ఇంగ్లాండ్ పౌండ్ మీద కానీ మీరు చూస్తే ఒక మాట కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుందంటే వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది. వీ ట్రస్ట్ ఇన్ గాడ్, మేము దేవుని యందు నమ్మకము ఉంచి ఉన్నాము. పాతకాలపు మనుషులు, పాతకాలపు విశ్వాసులు, వాళ్ళు ప్రభువును ప్రేమించారు, వారు ప్రభువును నమ్ముకున్నారు, ప్రభువు కొరకు జీవించారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు, అనేకులకు అప్పిచ్చేవారిగా చేశారు, వాళ్ళని ఆస్తికర్తలుగా చేశారు. ప్రభువును నమ్ముకున్నవాడు, ప్రభువు బిడ్డ, దేవుణ్ణి ప్రేమించేవాడు, నాకు తెలిసి ప్రియులారా, ఎవడి దగ్గర చెయ్యెత్తడు. ఒకవేళ ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, కానీ 3 పూట్ల ఎవరు అడగకుండా తింటాడు ప్రభువును ప్రేమించేవాడు. ప్రభువును ప్రేమించేవాడు 3 పూట్ల ఎవరిని అడగకుండా తింటాడు. ప్రభువును ప్రేమించేవాడు తన అవసరాలన్నీ ఎవరిని అడగకుండా తీరుతూ ఉంటాయి. ప్రభువును ప్రేమించేవాడు తనకు కావలసినంత తీరుతూ ఉంటుంది. ప్రియులారా, వాళ్ళ ఆస్తికర్తలుగా చేయకపోవచ్చు. మొదటగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తికర్తలుగా నేను చేస్తానన్నాడు. కాబట్టి మొదటగా మనము దేవునిని ప్రేమించేది నేర్చుకోవాలి. తప్పిస్తాడు ఆయన. నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది, నన్ను ప్రేమించు వారి యొక్క సంతానమును 1000 సంవత్సరముల వరకు ఏం చేస్తానన్నాడు? దీవిస్తాను, వర్ధిల్లింప చేస్తాను అన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే వారి యొక్క సంతానం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు వర్ధిల్లుతారు, వారు దీవించబడతారు, సమాజంలో ఉన్నతంగా కనపడతారు. దేవుణ్ణి ప్రేమించని వారి సంతానం మీరు చూడండి ఎలాగుంటుందో వారి యొక్క పరిస్థితులు. కాబట్టి మొట్టమొదటగా మనం చేయాల్సింది దేవునిని ప్రేమించేది మనం నేర్చుకోవాలి. రెండో మాట చూద్దాం, చూడండి. అదే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం దయచేసి చదవండి మీరు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదటగా ఏం వెతకాలి? మనం ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలి. దేవుని రాజ్యమును, దేవుని నీతిని మనం వెతకాలి. ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని రాజ్యము అంటే అర్థమేంది? దేవుని రాజ్యము అంటే అర్థమేంది? దేవుని సంఘము అంటే అర్థమేంది? చాలామంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేవుని రాజ్యము, దేవుని సంఘము, ఈ రెండు ఒకటేనా? అర్థం చేసుకోండి, బాగా ప్రియులారా అర్థం చేసుకోండి. ఈ కొంతమంది క్రైస్తవ సహవాసాలలో ఒక డినామినేషన్ ఉంది, ఒక సహవాసం ఉంది, క్రీస్తు సంఘము అంటారు, దాన్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. వారు బోధిస్తున్నటువంటి ఒక భయంకరమైన దుర్బోధ ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన లేదు అంటారు. వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలన లేదు అంటారు. 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడే జరుగుతుంది అంటారు. ఎందుకని ఆ రీతిగా వాళ్ళు మాట్లాడతారు? దేవుని రాజ్యమునకు, దేవుని సంఘమునకు వారు డిఫరెన్స్ కనుక్కోలేకపోతున్నారు. వాళ్ళకు డిఫరెన్స్ అక్కడ అర్థం కాలేదు. ప్రియులారా, దేవుని రాజ్యమును, దేవుని సంఘమును ఒకటిగా చేస్తున్నారు వాళ్ళు. దేవుని రాజ్యము వేరు, దేవుని సంఘము వేరు. ఈ దేవుని సంఘమునే దేవుని రాజ్యం అంటారు వాళ్ళు. వారు చెప్పేది ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ పొందండి అని ప్రభు ప్రకటన చేశాడు కదా. పరలోక రాజ్యము సమీపించినది, ఈ పరలోక రాజ్యమునే దేవుని రాజ్యము అంటారు వాళ్ళు. దేవుని రాజ్యము అంటే అది ఇప్పుడు భూమి మీద లేదు, అది ప్రస్తుతం లేదు, మనకు కనపడదు అది భూమి మీద. దేవుని రాజ్యము దానికి సమయం ఉంది. ఇప్పుడు భూమి మీద దేవుని సంఘము మాత్రమే ఉంది ప్రియులారా, దేవుని సంఘము మాత్రమే ఉంది. దేవుని రాజ్యము రాబోయే దినాల్లో వస్తుంది.
అది పరలోకములో ఉండేది, లేదా 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని రాజ్యాన్ని మనం చూస్తాం. కానీ ఇప్పుడు భూమి మీద దేవుని సంఘము మాత్రమే ఉన్నది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకటం అంటే అర్థం, ఆయన రాజ్యమును వెతకటం అంటే పరలోకం వైపు చూడమని, పరలోకపు సంగతులు ఆలోచన చేయమని, ఆత్మ సంబంధమైన విషయాలను చూడమని, ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వమని. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఇది మనము ఏదో ఒక రోజు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి, ఈ భూమిని విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. శాశ్వతమైనది పరసంబంధమైన రాజ్యము, దేవుని రాజ్యము, పరలోకము. దానికోసమై మనం ఎదురు చూడాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలని దీని అర్థం ప్రియులారా. ఈరోజున్న సంఘము రేపు పరలోకములో ఉండబోతుంది, రేపు దేవుని దగ్గర ఉండబోతుంది, రేపు దేవుని రాజ్యం అవ్వబోతుంది. అది మొదట ఆయన రాజ్యమును వెతకటం అంటే అర్థం, మన అనుదిన జీవితంలో ఒక క్రిస్టియన్స్గా లేదా ఒక విశ్వాసిగా మన ఫస్ట్ ప్రయారిటీ పరసంబంధమైన విషయాలకే ఇవ్వాలి. అది ఆయన రాజ్యమును వెతకటం అంటే. ఆయన రాజ్యమును వెతకటం అంటే అర్థం, ఆయనతో మనకున్న రిలేషన్స్ డెవలప్ చేసుకోవటం, ఆయనతో సంబంధాన్ని పెంచుకోవటం ప్రియులారా. మొదటగా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది, మొదటగా వెతకాల్సింది ఈ భూ సంబంధమైన వాటిని కాదు, భూ సంబంధమైన ఆస్తుల కోసం కాదు, భూ సంబంధమైన వాటి కోసం కాదు. మన ఫస్ట్ ప్రయారిటీ దేవుని రాజ్యము, లేదా దేవుడు, లేదా పరసంబంధమైనవి, లేదా దేవునితో మనకున్న సంబంధము ఎలాగుంది దాన్ని అభివృద్ధి చేసుకోవటం. మనం చాలాసార్లు భూ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, భూ సంబంధమైన బంధువులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటాం దేవుని కంటే, భూ సంబంధమైన స్నేహితులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటాం దేవుని కంటే. ఒకవేళ భూ సంబంధమైన మనుషులతో సంబంధాలు చెడిపోతున్నాయంటే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తాం మనం. దేవునితో సంబంధం ముఖ్యం కాదు కొన్నిసార్లు మనకు, మన బంధువులతో సంబంధం ముఖ్యమవుద్ది, మన స్నేహితులతో సంబంధం ముఖ్యమవుద్ది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవునితో సంబంధం ముఖ్యం, పరసంబంధమైన వాటిని మొదటి ఎతకాలి ప్రియులారా. పండు నాకు మొన్న ఫోన్ చేశాడు, పెళ్ళి 17 జరగాల్సింది 27కి పెట్టుకున్నాడు. 26 అన్నాడు ముందు నాతో, 26 అంటున్నారు బాబాయ్ వాళ్ళు అన్నాడు. ఒకసారి 26 చూడండి ఏముంది అక్కడ క్యాలెండర్లో, 26 ఏముంది? 26 ఆదివారం ఉంది. నువ్వు కానీ 26 పెళ్ళి పెట్టుకుంటే ఎవరం రామేమని చెప్పా, నువ్వు చర్చికి రాకపోయినా పర్వాలేదని చెప్పా నేను. ఒకవేళ పెళ్ళికి రామేమని నువ్వు బాధపడి చర్చి మానేసుకుంటావో డోంట్ కేర్ అని చెప్పా పండుగ నేను. 26 ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మేము రామని చెప్పాం. వాళ్ళు బాధపడుతున్నారన్నాడు, కానీ ప్రభువు బాధపడతాడు. వాళ్ళ బాధ కంటే మనం ఈ బంధువుల బాధనే పట్టించుకుంటాం, కానీ ప్రభువుతో మన సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో మెరుగుపరుచుకోవడానికి మనము మళ్ళీ 27కి మార్చుకున్నాడులే, పెళ్ళి 27 పండుది. మొదట ఆయన రాజ్యమును, తర్వాత ఏం వెతకాలన్నాడు? నీతిని. మొదట ఆయన రాజ్యమును, నీతిని ఎతకాలి. మొదటగా ఆయన్ని ప్రేమించాలి, ఆయన రాజ్యమును మొదట ఎతకాలి, ఆయన నీతిని ఎతకాలి. నీతికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం. ప్రభువే నీతి, ఆయన నీతిమంతుడని మనం చూస్తాం, ఆయన సత్పురుషుడని మనం చూస్తాం. కనుక నీతి సంబంధమైన విషయాలకు మనము మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలి. మూడో మాట అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము, అప్పుడు నలుసును తీయచ్చు కదా. మొదటి ఏం చేయమన్నాడు ఇక్కడ? మొదటి ఏం చేయమన్నాడు?
వేషధారి అని మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకో అన్నాడు. బాగా ఆలోచన చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇతర కంటిలోనున్న నలుసులు చూస్తూ ఉంటాం మనం. కానీ మన కంట్లో ఏముందంటున్నాడు ఇక్కడ ప్రభు? దూలం ఉంది. మన కంటిలో దూలం ఉంది. మన కంటిలో దూలం పెట్టుకొని ఇతరుల కంటిలో ఉన్న నలుసులు చూస్తూ ఉంటాం మనం. అలాంటి వారిని ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు? వేషధారి అంటూ ఉన్నాడు. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకో అన్నాడు. మొదటనున్న నీ కంటిలో ఉన్న దూలమును తీసుకో. మనం చాలాసార్లు ఇతరులో ఉన్నటువంటి లోపాలను మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక భక్తుడు ఏం రాస్తాడంటే, విశ్వాసులంగా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఇతర సహోదరులు ఉంటారు, సహోదరులు కానీ సహోదరులు కానీ, మనము వారిలో మంచినే మనం చూడాలి. వారిలో మంచినే మనం చూడాలి. ఒకవేళ చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఆ మంచినంతా మనం పక్కన పెట్టేసి ఆ మంచిని పట్టించుకోకుండా ఏదో ఒక హాఫ్ పర్సెంట్ లేదా 1% ఆ చిన్న చిన్న బలహీనతలు, ఆ చిన్న చిన్న లోపాలను, ఆ చిన్న చిన్న నలుసులను మనము హైలైట్ చేస్తూ ఉంటాం. అసలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఏముంటుందంటే, ప్రేమ దోషములు ఏం చేస్తుంది? కప్పుతుంది. ప్రేమ దోషములు కప్పుతుంది. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారండి, వాళ్ళు ఏదైనా తప్పు చేశారు, వారి మీద ఉన్న ప్రేమతో నేను వారి తప్పులు కప్పేస్తాను కదా. వారి మీద ప్రేమ ఉంది, వారి తప్పులు కప్పేస్తాను. అలాగే సహోదరులమైన మనం ఒకవేళ మన పట్ల తప్పు చేశారనుకో, ఆ ప్రేమ అనేది మనలో ఉంటే వాటిని కప్పేస్తాం. అసలు వాటిని లెక్క కూడా చేయం. ఇతరులో ఉండేటువంటి చిన్న చిన్న బలహీనతలు, లోపాలు, నలుసులు, వాటిని ఎత్తు చూపుతూ ఉంటాం. మన కంట్లో ఏమో దూలాలు ఉంటాయి ప్రియులారా. అందుకని మనం ఏమి నేర్చుకోవాలంటే, ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఒకడి మీద ఏలిట చూపితే ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నట్టు నీ మీద? అది మర్చిపోకూడదు. మనం 4 ఏళ్ళు నీ మీద చూపిస్తూ ఉన్నాయి. నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నీ నలుసులు నువ్వు తీసుకో, లేదా నీ దూలాలు తీసుకో, నీ బలహీనతలు సరిచేసుకో, నీ లోపాలు సరిచేసుకో. మన తోటి సహోదరుడు ఒక చిన్న తప్పు చేసి క్షమిద్దాం, సరిచేద్దాం. మొదటగా మనలను మనం సరిచేసుకోవాలి, మనల్ని మనం దిద్దుకోవాలి ప్రియులారా. ఎప్పుడు వాళ్ళిట్ట వీళ్ళిట్ట, వారి కంట్లో నలుసులు వీళ్ళ కంట్లో నలుసులు, ఇవే మనం చూస్తూ ఉండకూడదు. ఇవి చూస్తున్నట్లయితే ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయే పరిస్థితి. కాబట్టి ఇతర సహోదరుల యొక్క మంచినే మనం చూద్దాం. ఎందుకు ఆ చిన్న చిన్న లోపాలను పట్టుకోవాలి? మనం ఆ చిన్న చిన్న బలహీనతలు ఎందుకు పట్టుకోవాలి? క్షమిద్దాం, సరిచేసుకుందాం, ఐక్యంగా జీవించేదానికి మనం ప్రయత్నం చేయాలి. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలాన్ని తీసుకోమన్నాడు. కాబట్టి మొదటగా ప్రభువును ప్రేమించాలి, మొదటగా ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి, మొదటగా నీ కంటిలోనున్న దూలాన్ని ఏం చేయాలి? తీసివేసుకోమన్నాడు. నీ కంటిలోనున్న దూలాన్ని తీసేసుకోమన్నాడు. తర్వాత ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. చాలు. ఇక్కడ కూడా మొదట అనే మాట మనకు కనపడుతుంది కదా. మొదట నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా దగ్గరికి తీసుకొని రా అన్నాడు. ఆమె ఏమన్నదప్పుడు, నువ్వు భలే దైవజనుడు ఉన్నట్టున్నావు,
నా తొట్టిలో కొంచెము పిండి మాత్రమే ఉంది, బుడ్డిలో కొంచెము మాత్రమే నూనె ఉంది. మేము చివరిసారిగా ఇవి చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నాం. అందుకే కట్టెపుల్లను నేను ఏరుకుంటున్నాను. కొంచెం మాత్రమే ఉంది, నాకు నా కుమారునికి మాత్రమే సరిపోతుంది. మేము వాటిని తిని చనిపోవాలనుకుంటున్నాం. దాంట్లో కొంచెంలో మళ్ళీ నువ్వు కొంచెం మొదటగా అప్పం చేసి నాకు తీసుకొని రమ్మంటున్నావు. ఏమండి, ఎవరైనా ఇస్తారా ఆ పరిస్థితుల్లో? మనకే సరిగా లేదు తినడానికి, మనమే ఇబ్బందుల్లో ఉన్నాం, మనమే కష్టాల్లో ఉన్నాం. ఎవరైనా వచ్చి అడిగితే ఇస్తాం మనం? ఇప్పుడు నా దగ్గర ₹1 ఉంది, ₹1 మాత్రమే ఉంది, ఇంకెక్కువ లేదు. ఎవడైనా వచ్చి నాకు ₹1/2 ఇవ్వమన్నాడు అనుకో, లేదా ₹1 నాకు ఇవ్వమన్నాడు అనుకో, మనం ఏమంటాం? నా దగ్గర ఉండేదే ₹1, మళ్ళీ నీకు దాంట్లో ₹1/2 ఎక్కడ ఇస్తాను, పావలా ఎక్కడ ఇవ్వగలను నీకు, లేదా 10 పైసలు ఎక్కడ ఇవ్వగలను, నా వల్ల కాదని మనం తృణీకరిస్తాం, మనం ఒప్పుకోం ప్రియులారా. కానీ కొంచెము నూనె మాత్రమే ఉంది, కొంచెము పిండి మాత్రమే ఉంది. అదే చివరిసారి వాళ్ళకి ఆహారము, తను తిని చనిపోవాలనుకున్నాడు. కానీ ఏలియా వచ్చాడు, నాకు కొంచెం మొదటి అప్పం తీసుకోరమ్మన్నాడు. మొదటి అప్పం నాదే, ఫస్ట్ బ్రెడ్ నాదే. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆ సారేపతి విధవరాలు ఏం చేసింది? దైవజనుడు చెప్పినట్లుగానే కొంచెమైనా సరేలే, మనకు సరిపోకపోయినా పర్వాలేదులే, మనకు లేకపోయినా పర్వాలేదులే, చస్తే చద్దాం, ఏమైంది కానీ దేవుడు చూసుకుంటాడు. ఈ త్యాగం ఉంది ప్రియులారా ఆమెలో, ఈ త్యాగం ఉంది ఆమెలో. మొదటి అప్పము చేసి దైవజనుడికి ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత ఎలా ఉంది? తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ కరువు కాలం అంతా పోషించబడ్డారు వాళ్ళు. కొంచెము పిండి, కొంచెము నూనె, కరువు కాలం అంతా పోషించబడ్డారు ప్రియులారా. ఎంత అద్భుతం అండి! దేవుడు ఎంత అద్భుతం చేశాడు. కొంచెము మాత్రమే ఉంది, ఆ కొంచెములో కొంచెం దేవునికి ఇచ్చారు. దైవజనుడికి ఇవ్వటం అంటే దేవునికి ఇవ్వటమే. కానీ కరువు కాలం అంతా ప్రభువు వారిని పోషించాడు ప్రియులారా. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మొట్టమొదటగా మనము సంపాదించే ప్రతి సంపాదనలో, అది మన ఇన్కమ్ ఏదైనా కావచ్చు, శాలరీనా, లేదా బిజినెస్సా, లేదా ఇంకొకట ఏది వచ్చినా సరే అక్కడ పెట్టి ఆ సారేపతి విధవరాలు తీసినట్లుగా మొట్టమొదటి దేవునికి ఇవ్వాలి. మనమందరం, నీకు 10,000 జీతం అనుకో, 10,000 ఏమండి, బెంగళూరులో 10,000 జీతంతో బతకగలరా ఎవరైనా చెప్పండి? 10,000 జీతంతో బతకలేరు బెంగళూరులో, చాలా కష్టం. 20,000తో కూడా బ్రతకడం కష్టమే. నీకు 10,000 జీతం అనుకో, చాలా తక్కువే. ఆ 10,000లో సారేపతి విధవరాలు ఉన్నది కొంచెమే అనుకున్నది, కానీ చివరికి త్యాగం చేసింది. అలాంటి త్యాగం మనం చేస్తే 10,000 కదా, ఇంటికి సరిపోదు, రెంట్కి సరిపోదు, కూరగాయలు సరిపోదు, కరెంటు బిల్లు సరిపోదు, ఫోన్ బిల్లు సరిపోదు, వాటికి సరిపోదు, వీటికి సరిపోదు అని ఆలోచనలు వస్తాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆయనకి ఇవ్వవలసింది ఆయనకి ఇవ్వండి. నీకు 10,000 కానీ 10,000తో అన్నీ జరిగిపోతాయి. సారేపతి విధవరాలు ఇంట్లో చేసిన అద్భుతం నీ ఇంట్లో కూడా దేవుడు చేస్తాడు, నా ఇంట్లో దేవుడు అద్భుతం చేస్తాడు. మనము ఆ త్యాగం చేయలేక, నాది తక్కువ జీతం, ఎన్ని కట్టుకొని నేను ప్రభువుకి ఇవ్వాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి మనకి 30,000 అయినా సరిపోవటం లేదు, 50,000 అయినా సరిపోవటం లేదు, ₹1,00,000 కూడా మనకు సరిపోవటం లేదు, ఎంత సంపాదించినా మనకు సరిపోవటం లేదు. ఫస్ట్ ప్రయారిటీ మొదటగా ప్రియులారా, అది 5,000 అయినా సరే ప్రభువుకి ఇద్దాం. నీ ఇంట్లో బియ్యం తక్కువ కావు, నీ ఇంట్లో నూనె తక్కువ కాదు, నీ ఇంట్లో గ్రాసరీస్ తక్కువ కావు.
చెప్పకూడదు ఒక విశ్వాసి, నా ఇంట్లో ఈరోజు బియ్యం లేవని, నా ఇంట్లో చికెన్ తెచ్చుకోవడానికి డబ్బు లేదని చెప్పకూడదు ఒక విశ్వాసి. అట్లా చెబుతున్నావంటే అది ఎంతో అవమానం ప్రభు బిడ్డలంగా మనకు, ఎంతో అవమానం ప్రభు బిడ్డలంగా ప్రియులారా మనకు. కాబట్టి మొట్టమొదటి అప్పం చేసి నాకు ఇవ్వమన్నాడు ఏలియా. ఆమె ప్రభువుకి ఇచ్చింది మొట్టమొదటి అప్పము. నేర్చుకోవాలి ఇవన్నీ. కాబట్టి మొట్టమొదటగా మనం ప్రభువును ప్రేమించేది నేర్చుకోవాలి. మొట్టమొదటగా ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. మొట్టమొదటగా మన కంటిలోనున్న దూలమును మనం తీసేసుకోవాలి. మొట్టమొదటగా ప్రభువుకి ఇచ్చేది మనము నేర్చుకోవాలి. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదే మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ఆఖరి మాటగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. ఇక్కడ కూడా మొదట అనే పదం ఉంది కదా. అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధ భావం ఉన్నప్పుడు, లేదా నీ మీద నీ సహోదరునికి ఏదైనా కష్టం ఉన్నప్పుడు, నువ్వు అర్పించే బలి కూడా పక్కన పెట్టి వెళ్ళి మొదటగా సహోదరునితో ఏం చేయాలంట? సమాధాన పడాలి. అప్పుడు వచ్చి నీ అర్పణను అర్పించు అన్నాడు. మొదటగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే, దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు మనమందరం ప్రభువుని ఆరాధించే వాళ్ళమే, మనమందరం ప్రభువును ప్రేమించే వాళ్ళమే. కొన్నిసార్లు సహోదరుల మధ్య విరోధ భావాలు వస్తాయి, కొన్నిసార్లు సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ఒకే బలలో చేయి వేసే వాళ్ళు భేదాభిప్రాయాలు కలిగి, విరోధ భావం కలిగి బలలో చేయి వేయకూడదు. అందుకని మనం ఏం చేయాలి? అలాగ విరోధ భావం ఏమైనా వచ్చినప్పుడు మొదటగా వెళ్ళి ఆ సహోదరునితో సమాధానపడు. ఆ తర్వాత వచ్చి మనం ప్రభు బలలో చేయాలి. ఆ తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించాలి ప్రియులారా. అంతేకాని ఒకే బలలో చేయి వేసేవాళ్ళు, ఒకే శరీరంలో ఉన్నవారు విరోధ భావాలు కలిగి మనం బలలో చేయి వేస్తుంటే అది ప్రభు దృష్టిలో అంగీకారంగా ఉండదు. అది సరైన ఆరాధన కాదు ప్రియులారా. అది ప్రభుకు దుఃఖము పుట్టించే విషయం. సమాధానపడి ప్రభు బలలో మనం చేయాలి, సమాధానపడి ప్రభువును మనం ఆరాధన చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మొదటగా మనం చేయవలసిన విషయాలు. ఎన్ని చెప్పాను ఇప్పుడు? నేను ఎన్ని పాయింట్లు చెప్పాను? ఒక 5 పాయింట్లు అయితే చెప్పినట్టున్నాను. మొదట చెప్పండి. మొదటగా మనం ఏం చేయాలి? ప్రభువును ప్రేమించాలి. రెండవదిగా ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. మూడవదిగా మన కంటిలోనున్న దూలాన్ని తీసుకోవాలి మొదటగా. నాలుగవదిగా మొదటి అప్పము ఆయనకి ఇవ్వాలి. ఐదవదిగా మొదట సహోదరునితో సమాధాన పడాలి. మొదటగా మనం ఇవన్నీ చేయకుండా, ఈ మొదటి పనులు ఇవన్నీ చేయకుండా ప్రియులారా, మనం ఏమి చేసినా కూడా అవి ప్రభు దృష్టిలో అంగీకారముగా ఉండవు. కాబట్టి మొదటగా మనం చేయవలసిన పనులు చేసి ఆ తర్వాత ఏది చేసినా అది ప్రభు దృష్టికి అంగీకారంగా ఉంటుంది. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక.